ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మహాపెర్మన్ మహాశక్తి క్షేత్రంలో గురు పౌర్ణిమ మహోత్సవ వేడుకలు. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలం బోధన్ శంకర్ నగర్ లో గురు పౌర్ణిమ వేడుకలు. నిజామాబాద్ జిల్లా శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో గురు పౌర్ణిమ సంబరాలు. నంద్యాల జిల్లా నందవరం శ్రీ సద్గురు సదానంద యోగి ఆశ్రమంలో గురు పౌర్ణిమ మహోత్సవ సంబరాలు. తిరుపతి జిల్లా తిరుమలలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపెర్మన్ మహాశక్తి క్షేత్రంలో గురు పౌర్ణిమ మహోత్సవ వేడుకలను ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బుద్ధ సివో క్వాంటమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ పొలమరశెట్టి విచ్చేశారు. మైండ్ టు మ్యాటర్ అనే అంశంపై చక్కటి శాస్త్రీయ అనుసంధానమైన విజ్ఞానాన్ని అందరికీ అందించారు. గురు పౌర్ణిమ సందర్భంగా పిఎస్ఎస్ఎం వేణువుద్వాన్ గణేష్ సంగీత నాదంతో 3 గంటల పాటు అఖండ సంగీతనాద కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పిఎస్ఎస్ఎం హైదరాబాద్ మరియు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, స్వాగ్ వ్యవస్థాపకురాలు పరిణిత పత్రి, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ, దామోదర్ మహాశైలు తదితరులు పాల్గొని పత్రిజీ ఆశయాలను మరియు వారు చేయవలసిన కార్యక్రమ వివరాలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం అందరి చేత సామూహిక అఖండ ధ్యానం చేయించారు. ఇదే మనందరం ఫ్రెండ్షిప్ లో ఉండడం, ఒక గ్రూప్ కాన్షియస్నెస్ తోటి మనం ఇంకా 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 ఆ గ్రూప్ కాన్షియస్నెస్ ఇంకా మనము పెంపొందించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళొకళ్ళతో కోఆపరేషన్లో ఉండాలి. అహంకారం అనేది దగ్ధం చేసుకోవాలి, వేర్పాటుతనం అనేది దగ్ధం చేసుకోవాలి. అదే ధ్యానం చేసేది. ఈర్ష్యాసూయలు, అహంకారాలు, ద్వేషాలు ఇవన్నీ ఎప్పుడైతే దీని నుంచి విడుదలైతామో అప్పుడే మోక్షం అని పత్రిజీ చెప్పారు. నేను తక్కువ నుంచి విడుదల, నేను ఎక్కువ నుంచి విడుదల, ఈ రెండింటి నుంచి ఎప్పుడైతే మనం విడుదలైతామో అప్పుడే మనకి మోక్షం అని పత్రిజీ చెప్పారు. మన ఆలోచన ద్వారా ఎనర్జీ ఏంటది? ఐ లవ్ యూ, లవ్ అండ్ అప్రిషియేషన్. చాలా బాగున్నావు, థ్యాంక్ యూ, నాకు ఎంతో థ్యాంక్ యూ చెప్తున్నావు అనుకుంటే చూడండి ఎంత అద్భుతంగా తయారైందో. థ్యాంక్ యూ చెప్తే అప్రిషియేషన్ చేయడం అనమాట. తాగిన వెంటనే ఏదైనా చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్తే వాళ్ళ ఎనర్జీ మారుతూ ఉంటుంది. సో ఎనర్జీని మార్చేవి మన ఆలోచనలు, మన పవర్. ఇది సింపుల్. వాటర్ గురించి మన దేహంలో ఎంత ఉందండి? వాటరు 70% ఉంది. అంటే నీళ్ళకి ఎంత పవర్ ఉంది? మన నీళ్ళకి మనం ఎలాగ అనుకుంటే అలా. సో నీళ్ళు తాగేటప్పుడు అంటే మనం ప్రత్యేకంగా అనుకోని అవసరం లేదు. ఒక ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటే ఆటోమేటిక్గా అదే వైబ్రేషన్ అది వెళ్తుంది. ఈరోజు మన కన్న తల్లిదండ్రులు, మనకు విద్య నేర్పించిన అందరూ, జీవితంలో ఎంతోమంది గురువులు, మనకు ఆధ్యాత్మికత గురించి, ధ్యానం గురించి చెప్పిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి అందరికీ ఒకసారి చప్పట్లతో మన అభినందనలు తెలుపుదాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్దులగుట్ట శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో గురు పౌర్ణిమ వేడుకలను నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి సారథ్యంలో చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గురుపత్ని స్వర్ణమాల పత్రిజీ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఔత్సాహిక ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేర్పించింది అదే పిరమిడ్ ధ్యానము, శాకాహారము, సత్సంగత్వము, స్వాధ్యాయము. సో పుస్తకాలు చదవాలి. మనం ఏమన్నా నేర్చుకోవాలి అంటే పుస్తకాలు చదవాలి. రేపు మనం రాసింది వేరే వాళ్ళు చదువుతారు కనుక పుస్తకాలు చదవాలి. చదివితే చాలా నేర్చుకుంటాం మనం. పత్రిగారు ఎంతో నేర్చుకున్నారు పుస్తకాల ద్వారా కూడా. మనందరికీ చెప్పింది చాలా, ఎన్నో విషయాలు పుస్తకాల్లో ఉన్నాయి. స్వర్ణమాల పత్రిజీకి స్వాగతం. మంగళం దివ్య మంగళం, మంగళకార రూపానికి మంగళం. స్వాగతం సుస్వాగతం.
నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలం బోధన్ శంకర్ నగర్ రామాలయంలో గురు పౌర్ణిమ మహోత్సవ కార్యక్రమాలను పత్రిజీ జన్మస్థలం ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నల్లగంగారెడ్డి మరియు డాక్టర్ నీలిమ అధ్యక్షతన ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుపత్ని శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ హాజరై చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పెర్మనెంట్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ దంపతులు తదితర ధ్యానులు బ్రహ్మర్షి పత్రిజీతో వారికున్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. అనంతరం సామూహిక ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. అంటే ఒక గురువు నాకు ఇది కావాలని చెప్పేసి ఎక్కడ కూడా కోరుకోడు అనేది పత్రిజీని చూస్తే నాకు అర్థమైంది. నాకా వచ్చే రావడం అయ్యేది కాదు, నేనే ఉండలేకపోయేదాన్ని, అవస్థపడేదాన్ని. బట్ ఆయనతో వెళ్ళాలి తప్పదు. కానీ అద్భుతంగా అనిపించేది అనమాట ఆ టైంలో. తర్వాత తలుచుకుంటే ఎంత బాగుంది కదా అనిపించేది అనమాట. వాళ్ళతో అందరితో కలిస్తే ఎంత బాగుంది కదా. ఇలాగా గురువుతోటి నెమరేసుకుంటూ ఉంటే ఎన్నో ఉంటాయి. ఎందుకంటే నెమరేసుకొని ఇక్కడ పెట్టుకొని ఉంటాం కదా మనం, దాన్ని బయటికి తీస్తా ఉంటాం అనమాట మనం. నంద్యాల జిల్లా నందవరం శ్రీ సదానంద సద్గురు ఆశ్రమంలో గురు పౌర్ణిమ మహోత్సవ వేడుకలను నందవరం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ధ్యాన మండలి ఫౌండర్ మరియు చైర్మన్ భిక్షమయ్య గురూజీ చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం గాన గంధర్వ డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ సంగీత విభావరి ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో శ్రీ సదానంద యోగి ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు మరియు అనేక మంది మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీటి మొత్తాన్ని విశ్లేషించుకోండి. పత్రిజీ గారు తీసుకెళ్ళింది ఏముంది, కానీ ఆయన సూక్ష్మ రూపంలో మన మధ్య తిరుగుతున్నాడు కదా, ఆయన తీసుకెళ్ళింది ఏమీ లేదు కదా. కాబట్టి మాతాజీ గారు, నా శ్రీమతి గారు కూడా 21వ సంవత్సరంలో ఆకస్మికంగా పరంపదించారు, శివైక్యం చెందారు, మహాభినిష్క్రమణం చెందారు. ఆమె తీసుకెళ్ళింది ఏమీ లేదు కదా. ఇప్పుడు ఈ శరీరం వదిలిపెట్టి నేను కూడా వెళ్తాను కదా. మీరు ఆలోచించండి, ఈ సంవత్సరం ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కాబట్టి పుట్టుక ముందు నువ్వెవరు, మరణించిన తర్వాత ఏమైపోతావు, మధ్యలో జరిగే మాయనాటకం ఏమిటి, బంధాలు ఏమిటి, అనుబంధాలు ఏమిటి, ఆస్తులు ఏమిటి, అంతస్తులు ఏమిటి, భార్య ఏమిటి, పిల్లలు ఏమిటి, ఇటువంటి విషయాల గురించి లోతుగా అధ్యయనం చేసేటట్లయితే మనకు తెలిసేది ఒక్కటే, పుట్టుకకు ముందు నేనున్నాను, మరణం తర్వాత కూడా నేనుంటాను, నాకు మరణం లేదు. అదే ఆధ్యాత్మికత అంటే. పెద్దపల్లి వైశ్యభవన్లో మాస్టర్ వేణు స్మృతి స్మరణోత్సవ వేడుకలను పెద్దపల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ లావణ్య భర్త మాస్టర్ వేణు శరీరాన్ని వదిలి ఉన్నత లోకాలకు పయనమైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన ప్రచార రథం ద్వారా కరపత్రాలు మరియు చాక్లెట్స్ పంచిపెట్టారు. ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేస్తూ శాకాహార సద్భావన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ లావణ్య మరియు హాజరైన ధ్యానులు తమ సందేశాలను అందించారు. తదుపరి అందరూ మౌన ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో దామోదర్ మహాశైలు, ధ్యానగదర్ భూపతిరాజు, మాస్టర్స్ అరుణజ్యోతి, కిషన్ రెడ్డి మరియు 400 మందికి పైగా వివిధ జిల్లాల పెర్మనెంట్ మాస్టర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి నేను ఎందుకు ఏడవాలి, ఎందుకు బాధపడాలి అంటే నా కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది, మరి నా పిల్లలు ఎలా, ఇదే కదా జీవితం. మరి తను ఉన్నన్ని రోజులు తన కుటుంబం కోసమే కష్టపడుతూ, పిల్లల కోసం కష్టపడుతూ, సేమ్ టైం స్పిరిచువాలిటీలో కూడా ఉండాలి అని ప్రతి సండే కూడా సమయాన్ని కేటాయించుకున్నారండి. అలా తనకి ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు సమయాన్ని కేటాయించుకున్నారు. తిరుపతి జిల్లా తిరుమల ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా సప్త తీర్థాలలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో ధ్యానం మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుమలకు విచ్చేసిన భక్తులకు మరియు ధ్యాన మిత్రులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుపతి జిల్లా తిరుమల బృందావనంలో ధ్యాన జ్ఞాన సజ్జన సాంగత్యం మరియు ట్రెక్కింగ్ కార్యక్రమాలను తిరుమల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. బ్రహ్మ విద్వాన్మణి సుమతి సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహించారు. ఒక యోగిని ఈ సమాధి ఏం చేయలేదు, ఒక గురువుని తాకను కూడా తాకలేదు. సదానంద యోగిని హిమాలయాల నుంచి పరమేశ్వరుడే రూపుదాల్చి ఇన్ని వేల సంవత్సరాలు ఆయనకు తెలియదంట. మరి పత్రిజీకి గురువుగా ఆయన దొరికారు కర్నూలులో. ఆయన చెప్తారు, ఆ గురువుకి ఎప్పుడు చెప్తుంటారు పత్రిజీ. ఈరోజు వేదవ్యాస పౌర్ణమి, వేదవ్యాసం చదివి భగవద్గీత అందించిన రోజు
మరి ఈరోజు మనం ఆయన గురించి, కృష్ణుడి గురించి, ఆ గీత గురించి చెప్పుకుంటున్నాం. మన గీత మనం మార్చుకుందాం. తలరాత లేదు ఇక్కడ, కర్మ లేదు ఇక్కడ. ఎవడు ధ్యానం జీవితంలో మనం ప్రవేశించిందో కర్మలు లేవు ఇక్కడ, కర్మలు దగ్ధమైపోయినాయి. హైదరాబాద్ నిజాంపేట సాయిబాబా ఆలయంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిజాంపేట్ పిరమిడ్ మాస్టర్ రమ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రెసిడెంట్ రమణ అధ్యక్షతన మాస్టర్ రమ సాంగత్యంలో సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. మొగల్తూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని మొగల్తూరు పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ శ్రీనివాసులు విచ్చేశారు. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎవరి బిడ్డ అయినా కూడా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు బిడ్డ అక్కడ ఆడుకుంటే మనం ఎవరో తెలియదు, ఆ బిడ్డ ఎవరో తెలియదు. ఆ ముఖం వచ్చేసి చూసి అమ్మలక్కలు కానీ మగవాళ్ళు కానీ పోయి ఆ బొగ్గ గిల్లి రొట్టి అనమాట నవ్వి మళ్ళీ ఆ బొగ్గనట్టు నిగిరి సంతోషపడిపోతాం. ఎవరు ఆ బిడ్డ? ఆ బిడ్డలో ఏం చూసాము? ఆనందం చూసాము. ఆ బిడ్డ యొక్క వికసించేటువంటి ఆ మనస్సుని ఆ ముఖంలో చూసాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాం. ఎంత ముద్దొస్తున్నాడు ఆ బిడ్డ అనేది. కానీ ఆ బిడ్డ మన బిడ్డ కాదు. అది ప్రేమ అనేది, అనంతమైనటువంటి ప్రేమ అనేది ఇక్కడ నా అని లేదు, ఇక్కడ నీ అనేది లేదు. ఏదైనా ఒకటే అనేటువంటిది ఆ బిడ్డ మీద, ఏ బిడ్డ మీద అయితే మనము చూపించి బొగ్గెగిల్లి మళ్ళీ ఆనందపడతామో అది అసలైనటువంటి ప్రేమ. అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది విశ్వం. చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పలమనేరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ గురు పౌర్ణమి విశిష్టతను మరియు వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం సామూహిక ధ్యానం నిర్వహించారు. స్వాధ్యాయము మరి ఎంతో మంది వాళ్ళ ఎలా నడవాలి అని మార్గనిర్దేశం చేస్తున్నటువంటి మాస్టరు మహోత్తర్ బాబాజీ వారు. మహోత్తర్ బాబాజీ ఆయన పేరు నాగరాజు. తమిళనాడులో ఆయన జన్మ తీసుకున్నారు. ఆయన చిన్న వయసులో ఆయన్ని ఒకరు కిడ్నాప్ చేశారు. కానీ ఈ సాధువులు వెళ్తూ ఉంటే అతను చూస్తూ ఏడ్చేవాడు అనమాట. వాళ్ళు వెళ్ళిపోవాలి. చూడండి వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఎట్లా ఉంటుంది అంటే ఆ కనెక్షన్ అనమాట. అలా ఉన్నప్పుడు ఎవరైతే అతన్ని దత్తత తీసుకున్నాడో లేదా అతన్ని డబ్బులు కొనుక్కున్నాడో అతను ఏం చేశాడంటే ఒక సాధువుల సమూహం పోతూ ఉంటే ఈయన ఏడుస్తూ ఉంటే సరైన ఆయన కూడా వెళ్ళిపోవాలి. దగ్గర కైలాస పర్వతం. ప్రకాశం జిల్లా చీరాల పేరలలో రాధాకృష్ణమూర్తి ఆదిలక్ష్మి గృహంలో మండల ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 41 రోజులు పూర్తయిన సందర్భంగా మాస్టర్ శివరామకృష్ణ సారథ్యంలో శాకాహార ర్యాలీ, సజ్జన సాంగత్యం మరియు అఖండ ధ్యాన కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, అంజలి, విజయలక్ష్మి, పోతురాజు, రాంబాబు, మూర్తి, గాంధీ తదితర మాస్టర్స్ పాల్గొన్నారు. మానవులు తినవలసిన ఆహారం శాకాహారం. మానవులు తినవలసిన ఆహారం శాకాహారం. శాకాహారం అనగా ఆకుకూరల భోజనం. శాకాహారం అనగా కూరగాయల భోజనం. జీవహింస మహాపాపం. ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. విందు వినోదాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం. కందుకూరు పట్టణం జడ్పీహెచ్ఎస్ బాయ్స్ మరియు శివసాయి స్కూల్స్ లో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను కందుకూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. ఈ నేపథ్యంలో చిన్నతనం నుండే ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సందర్భంగా సూచించారు. అనంతరం చక్కటి పద్యాలతో అందరి చేత శ్వాస మీద ధ్యానం చేయించారు. ప్రతి శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఎవరు ముందుకు ఏలబడకూడదు. శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం.
చిత్తవృత్తి నిరోధము ద్వారా విశ్వశక్తి ఆవాహన ద్వారా నాడీ మండల శుద్ధి, దివ్య చక్షు ఉత్తేజితము. ప్రతిరోజు ధ్యానము ఖచ్చితంగా చేయాలి. ఉదయము సాయంత్రము సమయము అణుమాత్రమైనా వృధా చేయరాదు. ఎంత గొప్పదో ధ్యానము, ఎంత మహత్తరమైందో ధ్యానము, ఎంత శక్తివంతమైందో ధ్యానము. ఇంతకన్నా గొప్ప పని లేదు, ఇంతకన్నా చేయాల్సిన విషయం మరొకటి లేదు. వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలోని మసీదులో మూల చైతన్య పిరమిడ్ నిర్వాహకులు మరియు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులు కొత్తవారికి ధ్యాన సందేశాన్ని అందించి అందరి చేత మౌన ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్తవారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మనం ప్రశాంతంగా ఉండాలి, 10 మందిలో మాట్లాడాలి, నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు ఏం చేయాలి, అసలు ఈమె కానీ నువ్వు కానీ ఏం చేయాలి. ఇంట్లో ఎప్పుడు ఆయన నవ్వుతూ ఉండమని, ఆనందంగా ఉండమని నీకు ఈ రోగం అనేది ఉంటుంది. ఎప్పుడు నవ్వాలి. ఏమా నువ్వు ఇప్పుడే పట్టుకొని ఉండదు, మంచిగా నవ్వుకుంటూ ఉండాలి. నీ భర్తతో పిల్లలతో కానీ ఎవరైనా వచ్చిన ఇంటికి నవ్వాలి. ఎప్పుడు మనం ఎవరు ఆయన ఎందుకు వచ్చింది మనం ఒక ఫీలింగ్గా కనపడేది. అరే రాణి ఏం బాగుండదు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలను ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 23, 24 తేదీలలో జరగనుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.